స్పేస్ ఎక్స్ డ్రాగన్ వ్యోమనౌక యాక్సియం 4 ప్రయోగం మళ్ళీ వాయిదా పడింది. అయితే రాకెట్లో లిక్విడ్ ఆక్సిజన్ లీక్ అవడం కారణంగానే వాయిదా పడినట్టు తెలుస్తోంది. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామన్నారు స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి అధికారులు. 41 ఏళ్ల తర్వాత అంతరిక్షంలోకి భారత ఆస్ట్రోనాట్ వెళ్తున్నారు. 1984లో అంతరిక్షంలోకి వెళ్లారు ఆస్ట్రోనాట్ రాకేష్ శర్మ. అయితే ఆ తర్వాత ఇండియా తరపున మిషన్లో భాగమైనటువంటి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా వెళ్తున్నారు. ఆయన ఈ గ్రూప్ కి కెప్టెన్ కూడా ఉన్నారు. యాక్సియం 4 మిషన్ పైలట్ గా ఉన్నారు కెప్టెన్ శుభాంశు శుక్లా. ఒకసారి శుభాంశు శుక్లాకు సంబంధించి మనం మరింతగా మాట్లాడుకునే ముందు హిస్టరీలోకి వెళ్తే కనుక 1984లో అటు సోవియట్ యూనియన్ తరపున ఇంటర్ కాస్మోస్ కార్యక్రమం కింద సోయిజ్ T11 వ్యోమనౌకలో రాకేష్ శర్మ ప్రయాణించారు. ఆయన భారత్కు సంబంధించినటువంటి వ్యక్తి, మొదటి వ్యక్తి ఆయనే. ఆ తర్వాత ఇప్పుడు శుభాంశు శుక్లా వెళ్తున్నారు. సుక్స్గా పిలుచుకున్నటువంటి శుభాంశు శుక్లా వెళ్తున్నారు. యాక్సియం స్పేస్ ఈ మిషన్ నిర్వహిస్తోంది. అయితే భారత రోదసీ పరిశోధన ఇస్రోతో పాటుగా నాసా, ఆ తర్వాత ESI ఇవన్నీ కూడా ఇందులో భాగస్వామిగా ఉన్నాయి. స్పేస్ ఎక్స్ సంబంధించినటువంటి యాక్సియం 4 ఇది ప్రయోగిస్తోంది. సో ఇందులో మిషన్ పైలట్గా బాధ్యత నిర్వహిస్తున్నారు శుభాంశు శుక్లా. ఆయన వెంట మిషన్ కమాండర్ పెగ్గీ విట్సన్ అమెరికాకు సంబంధించిన వ్యక్తి, స్పెషలిస్టులు ట్యూబర్ కపు హంగరీ దేశానికి సంబంధించిన వ్యక్తి, స్లవోస్ట్ ఉజ్నాన్స్కీ విస్నియోస్కీ పోలాండ్కి సంబంధించిన వ్యక్తి, వీళ్ళంతా కూడా ఆస్ట్రోనాట్స్గా వెళ్తున్నారు. సో భూమిపైన 400 కిలోమీటర్ల ఎత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISSకి చేరుకోబోతున్నారు. అక్కడికి చేరుకొని 14 రోజుల పాటుగా అక్కడే బస చేస్తారు. ఈ యాత్రకి యాక్సియం 4గా నామకరణం చేస్తారు. దీనికోసం మన ఇస్రో 550 కోట్ల రూపాయలు వెచ్చిస్తోంది.